అందరికీ నమస్కారం. నా పేరు కుంటిగోర్ల శ్రీనివాస్ యాదవ్. మాది కొమ్మాల గ్రామ పంచాయతీ. మా మండలం జాజిరెడ్డిగూడెం, మా జిల్లా సూర్యాపేట, మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు మందుల సాంబేల్ గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మేము కష్టపడి 215 ఓట్లు మా గ్రామం నుంచి మేము మా ఎమ్మెల్యే గారిని మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. 6 గ్యారంటీల్లో మొదటిగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం, 500కి గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. రెండో గ్యారంటీ రైతు భరోసా. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం. అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. వరి పంటకు 500 రూపాయలు బోనస్. మూడో పథకం గృహజ్యోతి. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. నాలుగో గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు. అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం. అలాగే ఐదో గ్యారంటీగా యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. ఆరో గ్యారంటీగా చేయూత కింద 4,000 నెలవారీ పింఛను. అలాగే 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వృద్ధులకు ఒక్కరికే ఇచ్చేది పింఛని. ఇప్పుడు మేము మా ప్రభుత్వం ఇద్దరికి ఇస్తుంది. ఈ 6 గ్యారంటీలు చెప్పి మొన్న అందరికీ ఊర్లో ఉన్న ఓటర్లకు వివరించాము. మా ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా యాదవులకు ఆ గొర్రెలు ఇస్తామన్నారు, గొర్రెలు ఇవ్వలే. ఏదో ఓట్ల కోసం అన్ని మాయమాటలు చెప్పారు. ఆ ఓట్లు వేయించుకోరు. ఓట్లు వేయించుకున్నాక అన్ని కథం. ఒక్కటి కూడా ఏ హామీ నెరవేర్చలేరు. మేము ఈసారి అందుకనే అందరూ మా యాదవులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. ఇంకా మేము ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, మా ఈ వార్డు మెంబర్లు కానీ ఇంతకుముందుకు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ కష్టపడి మేము ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ మెజార్టీ చూపించుకొని మేము కష్టపడి ఇంకా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి గట్టిగా పోరాటం చేసి గెలిపించుకోవాలని మేము ఇంకా తాపర్లు పడుతున్నాం. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా ఊరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా 100% కష్టపడి గెలిపిస్తాం. అందరు కలిసి ఒకవేళ నాకు అవకాశం ఇచ్చినా నిలబడతా. మా ఊరు నుంచి ఎవ్వరు నిలబడ్డా గట్టిగా రైతులు బగులనక కష్టపడి గెలిపించుకుంటాం. ఇప్పుడు అంతకుముందుకు చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన తాజా మాజీ సర్పంచి గంగదేవి వెంకటమ్మ ఏం గ్రామానికి అభివృద్ధి చేయలే అని దోసుక తిన్నారు తప్ప ఏం లేదు. మశాన వాటికలని అదేంటి అది అంటగా పల్లె ప్రకృతి వనం అని ఈ చెట్లు నింపుడు, చేమలు నింపుడు అదే సరిపోయింది. వాటి మీదనే దోసుక తిన్నారు తప్ప మొక్కలని అని అంతా కుంభకోణమే. ఆ మిషన్ భగీరథ నీళ్ళు అయితే ఇంతవరకు ఇంటింటికి ఒక బిందె నీళ్ళు కూడా రావు. మిషన్ భగీరథ నీళ్ళు, బోర్ నీళ్ళే వస్తాయి ఊర్లకు. ధరణి పేరుతోటి మొత్తం కుంభకోణం చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తం అదే పని. మాది ఎమ్మెల్యే గారు గాదర్ కిషోరు మాకు ఇంతవరకు ఏం చేయలే, మా గ్రామానికి చేయలే, ఈ నియోజకవర్గానికే చేయలే. రోడ్లు ఆ రోడ్లు మొత్తం చెత్త దుమ్మైపోయినాయి. మా నియోజకవర్గం మొత్తం ఎక్కడ రోడ్డు పోసిన దాఖలాలు లేదు. ఏమైనా ఆయన అక్కడ ఉండి మాటలు మాట్లాడే వరకు సరిపోయింది. ఆ ఉసుక కాంట్రాక్టర్లను పట్టుకొని ఆ ఉసుక లాభాలు తీసుకొని అక్కడక్కడ వాళ్ళనే ఆ తిరుమలగిరికి వచ్చుడు, హైదరాబాద్కు పోవుడు, ఆ ఉసుక దందాలు చేసుకుంటా ఆయన ఊర్లను పట్టించుకోలే. గ్రామాలని ఆ సర్పంచులకు చెప్పలే. వాళ్ళు ఏం చేయలే, ఈయన ఏం చేయలే. అంతా ఇద్దరిని పేరు మీద భూములు లాక్కోవటం, భూముల పంచాయతీలు మొత్తం ఇదే సరిపోయింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎవరైనా సర్పంచ్ గారైనా, మండల పార్టీ అధ్యక్షుడైనా, ఎంపీటీసీ అయినా మేము ఇప్పటి నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. మేము ప్రజలలోనే తిరుగుతాం. ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాం. గత ప్రభుత్వాలు ఏది చేయలే, మేము చేసి చూపెడతాం. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపులు మూసేయమంటే ఖచ్చితంగా మేము ఊరికి మూపిస్తాం. ఈ సమస్యను కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి చెప్తాం. బెల్ట్ షాపులు మూసేయాలి, బెల్ట్ షాపులు కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి ఊర్లే.
తాగి అంత తందనాలు ఆడుతారు. ఒక్కొక్కడు మనం బంద్ చేపించి మనం చూపెట్టాలి వాళ్ళకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మా ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే మేము కూడా గ్రామం నుంచి మా ప్రతి ఒక్క గ్రామానికి, మా ఊరికి, మా గ్రామానికి అయితే నేను కూడా బెల్ట్ షాపు మూపిస్తాం. దయచేసి మన కొమ్మాల గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ నా మనవి, దయచేసి మీ ఓటుని మద్యానికి, డబ్బుకు అమ్ముకోవద్దు. మీ ఓటు చాలా విలువైనది. ఒకవేళ మీరు అమ్ముకుంటే మాత్రం ఏ ప్రజాప్రతినిధిని కానీ మీరు ప్రశ్నించలేరు, అభివృద్ధి జరగదు, నిలబెట్టి అడగలేరు. మనకు అభివృద్ధి కావాలంటే డబ్బుకు, మద్యానికి, దీనికి లాలిచి పడకుండా మనం కరెక్ట్గా ఓటేయాలి, కరెక్ట్గా నిలదీయాలి. మీ ఓటుని నైట్ వచ్చి ఇవ్వగానే 500 ఇవ్వగానే కోటర్ సీసా చేతులు పెట్టగానే మీరు వాటికి లాలిసిపడి ఓటు అమ్ముకున్నారనుకో, రేపు మనకు గ్రామంలో ఏ అభివృద్ధి చెందదు, మనం నిలదీసి అడగలేము. ఖచ్చితంగా ఓటేయాలి, ఏం తీసుకోకుండా ఓటేసి అప్పుడు నిలదీసి ఈ పని చేయని నిలదీసి అడిగితే ఖచ్చితంగా, చేయకుంటే అప్పుడు నిలదీయాలి. ఇట్లా చేస్తే ఖచ్చితంగా గ్రామం కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ అంతా అభివృద్ధి చెందుద్ది. ఈ ఒక్కసారి ఖచ్చితంగా హస్తం గుర్తు కోటేయండి, గెలిపించండి. అందరికీ ధన్యవాదాలు.